ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖను కూడా పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధితో పాటు ఐటీ శాఖను కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక పొంగూరు నారాయణకు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను కేటాయించారు. ఇక కింజరపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖను కేటాయించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక పవన్ కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖను కేటాయించారు. లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖను కేటాయించారు. ఇక పొంగూరు నారాయణకు పట్టణాభివృద్ధి శాఖను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్ ఫిషరీస్ శాఖను చంద్రబాబు కేటాయించారు. ఇక కొల్లు రవీంద్రకు మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖను కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను కేటాయించారు. నారాయణకు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖను కేటాయించారు. గతంలో ఉన్న అనుభవం దృష్ట్యా ఆ శాఖను కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి ఉన్న సత్యకుమార్ యాదవ్ కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. గతంలో కూడా కూటమిగా ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖను కామినేనికి కేటాయించారు. అదే కొనసాగింపుగా ఇప్పుడు మరలా బీజేపీకి వైద్య ఆరోగ్య శాఖను కేటాయించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నిమ్మల రామానాయుడుకు నీటిపారుదల శాఖను కేటాయించారు. మహమ్మద్ ఫరూక్ కి మైనార్టీ వెల్ఫేర్ అండ్ న్యాయ శాఖను కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఎస్ సవితకు బీసీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. పయ్యావుల కేశవ్ కు ఆర్థిక వాణిజ్య శాఖను చంద్రబాబు నాయుడు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్థసారథికి హౌసింగ్ సమాచార శాఖలను కేటాయించారు. ఇక వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖను కేటాయించారు. గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖను కేటాయించారు. ఇక కందుల దుర్గేష్ కు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక గుమ్మడి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమం గిరిజన శాఖను కేటాయించారు. వై సత్యకుమార్ యాదవ్ కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 25 శాఖలకు కేటాయింపులు జరిగినట్టుగా తెలుస్తుంది. కొన్ని కీలక శాఖలను చంద్రబాబు నాయుడు తన దగ్గరే ఉంచుకున్నారు. ఇక గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు డిప్యూటీ సీఎం హోదాను పవన్ కళ్యాణ్ కు కట్టబెట్టారు. నారా లోకేష్ కు ఐటీ హెచ్ఆర్డీ శాఖను కేటాయించారు. వంగలపూడి అనిత హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక నిమ్మల రామానాయుడికి జలవనరుల శాఖను కేటాయించారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయంతో పాటు మార్కెటింగ్ ఫిషరీస్ శాఖను కేటాయించారు. కొల్లు రవీంద్రకు మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను కేటాయించారు. ఇక నారాయణకు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖను కేటాయించారు. గతంలో ఉన్న అనుభవం దృష్ట్యా ఈ శాఖను కేటాయించారని మనం భావించాల్సి ఉంటుంది. ఇక సత్యకుమార్ యాదవ్ కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీజీ భరత్ కు ఇండస్ట్రియల్ శాఖను కేటాయించారు. ఏపీలో మంత్రులకు సంబంధించి శాఖల కేటాయింపు జరిగిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణమైతే ఆసన్నమైంది. మొత్తంగా మంత్రులకు శాఖలు కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. మహమ్మద్ ఫరూక్ కు మైనారిటీ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు. పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ వాణిజ్య శాఖను కట్టబెట్టారు. అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖను కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక కూటమిలో పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం కాకుండా జనసేన, బీజేపీకి కూడా మంచి క్యాబినెట్లనే కేటాయించినట్టుగా తెలుస్తుంది. దీంతో వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కందుల దుర్గేష్ కు టూరిజం సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమంతో పాటు గిరిజన శాఖను నిర్వహించబోతున్నారు. ఇక బీసీ జనార్దన్ రెడ్డికి కీలకమైన R&B శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మంత్రుల శాఖల కేటాయింపుకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వినయ్ జాయిన్ అవుతున్నారు. వినయ్, చూస్తున్నాం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. మొత్తంగా మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులకు కొద్దిసేపటి క్రితమే శాఖలు కేటాయించారు. మొత్తం 25 డిపార్ట్మెంట్కి సంబంధించి శాఖలు కేటాయిస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా ఒక నోట్ కూడా వచ్చింది. ఒక ఎడ్యుకేషన్ మినహాయిస్తే మిగిలిన అన్ని శాఖలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయిస్తూ ఆ నోట్ని రిలీజ్ చేసింది. దాంట్లో భాగంగానే కీలక శాఖలన్నీ కూడా కీలకమైన మంత్రులకి అప్పగిస్తూ ఈ నోట్లో అయితే ఉందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి దగ్గర GIDతో పాటు లాండ్ ఆర్డర్, అదేవిధంగా కొన్ని కీలక శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర పెట్టుకున్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కి సంబంధించి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా
ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈ కీలక శాఖలు పవన్ కళ్యాణ్కి కేటాయించారు. నారా లోకేష్ గతంలో ఏదైతే ఐటీ బాధ్యతలు నిర్వహించారో మరొకసారి ఐటీ శాఖను నారా లోకేష్కి కేటాయించారు. అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీలో చాలా కీలక నేతగా ఉన్నారు, పార్టీకి అండగా ఉన్నారు. అతనికి కూడా పెద్ద డిపార్ట్మెంట్, పెద్ద బాధ్యతలు అయితే అచ్చెన్నాయుడు కూడా ఇచ్చారని కూడా చెప్పొచ్చు. దాంట్లో ఆ భాగంగానే అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ ఈ శాఖలన్నీ కూడా అచ్చెన్నాయుడుకు కేటాయించారు. దాంతోపాటు మరొక కీలక మంత్రి కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా అండగా ఉన్నారు. కష్టకాలంలో మొత్తం పార్టీకి నిలబడి పనిచేసిన వ్యక్తి కొల్లు రవీంద్ర. అతనికి కూడా కీలక శాఖ మైన్స్ అండ్ జియాలజీ శాఖను అతనికి కేటాయించారు. దాంతోపాటు గతంలో ఏదైతే ఎక్సైజ్ మంత్రిగా కొల్లు రవీంద్ర ఉన్నారో మరొకసారి ఎక్సైజ్ కూడా కొల్లు రవీంద్రకి కేటాయించారు. దాంతోపాటు ఆ జనసేనకు సంబంధించి కీలక నాయకుడు, పార్టీలో మొదటి నుంచి ఉంటూ పార్టీని వెనుదనగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా కీలక శాఖను ఈరోజు కేటాయించారు. దాంట్లో భాగంగానే సివిల్ సప్లైస్ శాఖను నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు. దాంతోపాటు నారాయణ గతంలో ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖగా మంత్రిగా పనిచేశారో మరొకసారి ఆయనకి అదే శాఖను ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అనిత మొత్తం ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి ఎవరికి కేటాయిస్తారనేది ఉత్కంఠ నెలకొంది. మొదటిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి ఇస్తారని కూడా చెప్పినప్పుడు కూడా మహిళకే ఇక్కడ హోంమంత్రి అవకాశం ఇచ్చారని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే వంగల్పూట అనితకు హోంమంత్రి కేటాయించారు. దాంతోపాటు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కీలక నాయకుడు సత్యకుమార్ యాదవ్ కు హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్ శాఖను కేటాయించారు. దాంతోపాటు నిమ్మల రామానాయుడు మొన్న అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా పోరాటాలు చేస్తూ పార్టీకి చాలా వెనుదనగా ఉన్న నిమ్మల రామానాయుడు కూడా చాలా కీలక శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు. ఇరిగేషన్ శాఖ అతనికి కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఫరూక్ కి సంబంధించి లా శాఖను, మైనార్టీ శాఖను కూడా ఆయనకి కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపొంది కొన్ని వైసీపీ విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. అతనికి ఎండోమెంట్ శాఖ బాధ్యతలు ఆనం రామనారాయణ రెడ్డికి అప్పచెప్పారు. అదేవిధంగా పయోల్ కేశవ్ చాలా కీలకంగా పిఏసీ మెంబర్గా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా అండదండగా ఉన్నారు. అతనికి కూడా చాలా కీలక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే మా పయోల కేశవ్కు సంబంధించి ఫైనాన్స్, ఆర్థిక శాఖ చాలా కీలక బాధ్యతలు పయోల్ కేశవ్కి ఇచ్చారు. మొదట్లో నాదెండ్ల మనోహర్కు ఈ శాఖ ఇస్తారని చెప్పి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, పయోల్ కేశవ్ ముగ్గురు కూడా ఈ శాఖకు సంబంధించి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఫైనల్ గా ఆర్థిక శాఖను, ఆ కీలక బాధ్యతను పయోల్ కేశవ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. దాంతోపాటు అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖను అనగాని సత్యప్రసాద్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. అలాగే కొన్ని కీలక శాఖలకు సంబంధించి కూడా చాలా కీలకమైన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా కొలుసు పారది మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అతను డిఫర్ అయ్యి కొద్దిగా వైసీపీ విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరారు. అతనికి కూడా చాలా కీలక బాధ్యతలు ఇచ్చారు. హౌసింగ్ శాఖతో పాటు ఐఎన్పిఆర్ బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకి కట్టబెట్టారు. దాంతోపాటు గొట్టిపాటి రవికుమార్ పార్టీకి మొదటి నుంచి కూడా అండగా ఉంటున్నారు. కష్టకాలంలో పార్టీ ఏం చెప్పినా సరే, ఎటువంటి టాస్క్లు ఇచ్చినా కూడా పూర్తి చేసిన వ్యక్తి గొట్టిపాటి రవి. అతనికి ఎనర్జీ శాఖ కట్టబెట్టారు. అదేవిధంగా కందుల దుర్గేష్ జనసేన నాయకుడు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి చాలా బలంగా అండగా నిలబడిన కందుల దుర్గేష్ కూడా టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. దాంతోపాటు గుమ్మడి సంజారాణి ఆమెకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖను కూడా ఆమెకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సవిత బీసీ వెల్ఫేర్ శాఖను సవితకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాసంశెట్టి సుభాష్ లేబర్తో పాటు కొన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అతనికి ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ ఎన్విరాన్మెంట్ తో పాటు ఎంఎస్ఎంఈ శాఖను కూడా ఆయనకి కట్టబెట్టారు. అదేవిధంగా మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆ ట్రాన్స్పోర్ట్, యూత్, స్పోర్ట్స్ శాఖలను అతనికి కట్టబెట్టారు. అయితే మొత్తం 25 మంత్రులకి 25 శాఖలు ఇస్తూ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ఒక నోట్ విడుదల ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారు. అయితే ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పటివరకు కూడా ఈ లిస్టులో లేదు. కానీ ఇంకొక మంత్రి ఎవరికి ఇస్తారన్నది అయితే మట్టుకి ఆంధ్రప్రదేశ్ లో చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇంకో మంత్రి పదవి దక్కుతుందా, అదేవిధంగా బీజేపీగా జనసేనకు అనేది పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. అయితే ఎడ్యుకేషన్ శాఖ పెండింగ్ ఉంది కనుక అది ఏ పార్టీకి చెందుతుంది
వస్తుంది, ఏ వ్యక్తికి వస్తుంది అనేది అయితే రాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద చాలా కీలక శాఖలన్నీ కూడా కేబినెట్ కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లందరూ కూడా మంచి మంచి శాఖలను సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా కొద్దిసేపటి క్రితమే 25 శాఖలకు సంబంధించి అయితే అఫీషియల్ గా ఒక నోట్ అయితే విడుదల చేశారు వంశీ. వినయ్, మీరు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఈసారి కేబినెట్ కూర్పును చూస్తే, మంత్రివర్గంలోకి తీసుకున్న వ్యక్తులను చూస్తే యువతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అదేవిధంగా కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం పోరాటం చేసిన వారికే ఈరోజు పదవులు దక్కాయన్న సంకేతం కూడా శ్రేణుల్లోకి పంపే ప్రయత్నం అయితే బాబు చేశారు. ఒకవైపు పొత్తు ధర్మం పాటించడంతో పాటు మరోవైపు తన పార్టీ కోసం నిలబడిన వాళ్ళు, అదేవిధంగా తనను నమ్మి మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ గెలిచి పార్టీలోకి వచ్చిన వారికి కొంతమందికి కూడా శాఖలు కేటాయించారు. అంటే చంద్రబాబు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సరికొత్త చంద్రబాబును చూడబోతున్నారు, సరికొత్త పాలనను చూడబోతున్నా అని చెప్పుకొచ్చారు. సో ఈ వ్యవహారం అంతా, మంత్రివర్గ కూర్పు, ఇవన్నీ కూడా చంద్రబాబు గతానికి భిన్నంగా చేశారు, పరిపాలనలో కూడా దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయా? మొత్తంగా ఈ వ్యూహాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటారు? అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు, 4.0 ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతా ఉన్నారు. అన్ని రంగాల్ని అభివృద్ధి చేయడంతో పాటు అటు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగానే ముందుకు తీసుకెళ్తాము, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే తన మార్క్ కేబినెట్ అయితే చంద్రబాబు ఎన్నుకున్నారు. అటు కొత్త పాత ఇద్దరిని కలిపి కూడా మొత్తం కేబినెట్ ని తీసుకోవడం జరిగింది. అటు ఏదైతే ఎక్స్పీరియన్స్ విషయాన్ని కూడా చంద్రబాబు పెద్దపీట వేశారు అని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఆనం రామనారాయణ రెడ్డి, పారసారథి ఇతర పార్టీల నుంచి వచ్చినప్పుడు కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మంత్రులుగా అవకాశం కల్పించారు. కీలక శాఖలు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అలాంటి శాఖలకు సంబంధించి కూడా సమర్థమైన నాయకుల్ని, ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుల్ని ఇక్కడ చంద్రబాబు తీసుకున్నట్టు కూడా మనకి ఈ లిస్టులో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం మొత్తం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది గాడిలోకి రాలేదు. మొదటిగా విభజన తర్వాత అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ పూర్తి స్థాయిలో ఏదైతే డెవలప్మెంట్ కావచ్చు అన్ని ఫుల్ఫిల్మెంట్స్ అనేది జరగలేదు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 3 రాజధానులు అంటూ పెద్ద ఎత్తున తీసుకున్నప్పుడు కూడా రాజధాని నిర్మాణం అనేది పూర్తిగా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ని సర్క్యుమ్స్టెన్స్ మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తం రాష్ట్రం అన్ని విధాలుగా ఇబ్బందిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అవన్నీ కూడా పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాం. అటు కేంద్రంలో కూడా ఎన్డీఏ ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ కూడా మనకి సపోర్ట్ చేస్తే కనుక ఎన్డీఏ నుంచి కూడా నిధులు తీసుకుని వచ్చి అటు పోలవరంతో పాటు మిగిలిన మెయిన్ అంశాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ కేబినెట్ కూర్పుకు సంబంధించి, శాఖలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కసరత్తు చేశారు. దాదాపు 3 రోజుల పాటు సమయం తీసుకున్న తర్వాత ఈ కేబినెట్ కూర్పు అన్నది కావచ్చు, అదేవిధంగా లిస్ట్ అనేది కూడా అనౌన్స్ చేశారు. శాఖలకు సంబంధించి చూసుకున్నప్పుడు కూడా అటు ఎక్స్పీరియన్స్ కి సంబంధించి పెద్దపీట వేశారు. అటు ఆర్థిక శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, మిగిలిన అన్ని కీలక శాఖలన్నీ కూడా చాలా కీలకమైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా పార్టీకి సంబంధించి లాయల్టీగా, కమిట్మెంట్ గా ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు న్యాయం చేశారు. ఇలా ఓవరాల్ గా అన్ని అంశాలని, రాష్ట్ర ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని శాఖలన్నీ కూడా కేటాయించారు. దాంట్లో భాగంగానే 25 సంబంధించి శాఖలు, 25 డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా శాఖలు కేటాయించారు. ఒక ఎడ్యుకేషన్ సంబంధించి మిగిలిన అన్ని శాఖలకు సంబంధించి కూడా ఫుల్ఫిల్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు వంశీ. థ్యాంక్ యూ వినయ్.